హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న పెద్ద అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చేశారు. రావడం మామూలుగా రాలేదు, ఒక రేంజ్ బ్లాక్ బస్టర్తో వచ్చారు. ఎంటర్టైన్మెంట్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న అనిల్ రావుపూడి ఆ జోన్లో కింగ్ అయిన మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన ఈ సినిమా ఎలా ఉంటుందో అని మొదటి నుండి అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఈసారి అనిల్ రావుపూడి దొరికేస్తాడని కొందరు, చిరంజీవిని చూపించాలంటే అనిల్ రావుపూడి అని మరికొందరు భావించి సినిమా కోసం వెయిట్ చేశారు. నిన్న రాత్రి ప్రీమియర్స్తో మొదలై ఈరోజు ఈ చిత్రం ఘనంగా విడుదలవుతుంది. ప్రీమియర్స్ నుంచి మాత్రం ఒక్కటే రెస్పాన్స్, అసలైన బాస్ ఈజ్ బ్యాక్ అంటే ఈ సినిమా అని. సరిగ్గా వింటేజ్ మెగాస్టార్ని చూపించింది అనిల్ రావుపూడియే అని అందరూ ముక్త కంఠంగా చెప్తున్నారు. కథ పరంగా ఇది చాలా చిన్న పాయింట్, అది ట్రైలర్లోనే అర్థమవుతుంది. తన భార్య నుంచి సపరేట్ అయిన మెగాస్టార్ మళ్ళీ తనను ఎలా చేరాలి అనుకుంటాడు, తన ఫ్యామిలీతో కలవడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది మెయిన్ పాయింట్. అది చాలా కన్విన్సింగ్గా తీశారు. చిత్రంలో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు మెగాస్టార్ చిరంజీవి తన ట్రేడ్ మార్క్ కామెడీ కానీ, ఎమోషన్ కానీ, డాన్స్లు కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కడా తగ్గకుండా చితక్ కొట్టేశారు. ఇందులో క్రెడిట్ అనిల్ రావుపూడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏ సినిమాలో కూడా ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టు అనిపించలేదు. బీమ్స్ మ్యూజిక్ చాలా పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. విజువల్స్ చాలా బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ క్యామియో. ఉన్న 20 నిమిషాలు దద్దరిల్లిపోయింది, సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. ఈ చిత్రం కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా చిన్నపిల్లలు నచ్చే సన్నివేశాలు, మగవారి తరపున మాట్లాడే పాయింట్స్, మ్యారేజ్లో డైవర్స్ గురించి హీరో మదర్ చెప్పే పాయింట్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా మన శంకర్ వరప్రసాద్ గారు పండకి వచ్చి గట్టిగా కొట్టారని చెప్పాలి. ఎక్కడా వంకలు వెతకడానికి లేకుండా డల్ అవుతుంది అనిపించిన ప్రతి చోట హై మూమెంట్స్తో లేపి హీరోయిజం తగ్గకుండా, కామెడీ ఓవర్గా చేయకుండా చాలా నీట్గా సినిమాని తీశారు. ఈ సంక్రాంతి సెలవుల్లో పక్కాగా ఫ్యామిలీతో చూడొచ్చు. పండకి ఒక్కసారే కాదు, 2-3 సార్లు వెళ్ళి చూసే సినిమా అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు. వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్.